జోష్న టైం దగ్గర పడిందా అంటే ఖచ్చితంగా దగ్గర పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే కార్తీక్ ఆలోచనలు ఆ విధంగానే ఉన్నాయి, అడుగులు ఆ విధంగానే ఉన్నాయి. ఒక్కొక్కటిగా జోష్న గురించి నిజ నిజాలు అనేవి కూడా తెలుస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు జోష్నకి పారిజాతం హెల్ప్ చేస్తూ ఉండేది. అంటే తన కొడుకుని కొట్టాలనుకుంది, చంపాలనుకుంది అన్న విషయం తెలియక. అయితే ఈరోజు ఆ విషయం కూడా పారిజాతంకి తెలిసిన అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే జోష్న ఈ పారిజాతం కాశీ దగ్గర నుంచి కొన్ని సాక్ష్యాలను అయితే తెచ్చుకుంది. ఏంటంటే దాసు రాసిన రాతలన్నమాట. అవి జోష్న కాల్ చేయబోతూ ఉంటే సాక్ష్యాలను మాయం చేయాలని చూస్తుంది. అంటే నా కొడుకుని చంపాలనుకుంది ఇదేనా? నాకైతే అవసరం లేదు, నా కన్న కొడుకు నేను ఎందుకు చంపుకుంటాను. కానీ దాసుకి ఏదో నిజం తెలిసింది వారసురాలు గురించి. ఆ నిజాన్ని దాచడానికే నా కొడుకుని కొట్టి చంపాలనుకుందా ఏంటి అన్నట్టుగా, ఒకవేళ అదే కనుక నిజమైతే నిన్ను మాత్రం వదిలిపెట్టిన జోష్న అంటూ ఒక సైడు ఒకవైపు తన మీద ఒక కన్నేస్తుందనమాట. మరోవైపు దీప శౌర్యం చూసుకుంటూ నిన్ను ఇంత దగ్గరగా ఇంతగా ప్రేమగా చూసుకుంటానని అయితే నేను అనుకోలేకపోయాను, జైల్లోనే ఉండిపోతానేమో అనుకున్నానని అయితే అంటూ బాధపడుతూ ఉంటే ఇంతలో కార్తీక్ వస్తాడు. ఏంటి దీప నిద్ర పట్టడం లేదా అంటూ ఉంటే ఇక దీప చెప్తుంది, ఈ రోజుల్లో నిజానికి రోజులు కాదు ఇది అయితే చెప్తూ తను బాధపడుతూ ఉంటే, నువ్వు నా దగ్గర కొన్ని నిజాలు దాచావు, అందుకే నేను నిన్ను బయట తీసుకురావాలన్నా కూడా చాలా కష్టమైంది అనేది చెప్తూ ఉంటే, నేనేం దాచాను అని చెప్పంటే గౌతమ్ ఇంటికి వచ్చిన విషయం కానీ నువ్వు ఆ ఇంటికి వెళ్తున్నట్టు ఎవరికి తెలుసు ఇవన్నీ అడుగుతాడనమాట. అయితే దీప తనకు తెలిసిన విషయాలన్నీ కూడా చెప్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. జోష్నని ఇంటికి రమ్మని చెప్పింది, దీప అక్కడికి వెళ్తుందని తెలిసింది. దీప గన్ పట్టుకున్న టైంలో ఎవరో కాల్చిన విషయం జోష్నకు మాత్రమే తెలుసు అని ఎన్ని రకాలుగా ఆలోచించాలో దీపని నిర్దోషిని నిరూపించడానికి అన్ని రకాలుగా అన్ని కోణాల్లోనూ ఆలోచన చేస్తున్నాడనమాట. ఖచ్చితంగా ఈ దెబ్బతో జోష్న ఇలా జోష్న గనక దొరికితే అటు సుమిత్ర దగ్గర, దశరథ్ దగ్గర, ఆఖరికి పారిజాతం దగ్గర, శివనారాయణ దగ్గర కూడా తన మొహం చూపించుకోలేదు. అంత దారుణం